హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో రోజుకో కొత్త వెరైటీ వస్తుంది. చూసి ట్రై చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బటర్ ఆయిల్ వేసుకొని అవి హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ టమాటాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం అవి మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత నానబెట్టుకున్న పచ్చి బఠానీ అండ్ మిల్ మేకర్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు అవి ఉంచుకొని తర్వాత ఎగ్స్ మనం ఉడకబెట్టుకున్నాం అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఏంటంటే ఒకే దాంట్లో ఫ్రై చేస్తున్నా, ఇంకా మళ్ళీ వేరే కడాయి ఎందుకులే అని దాంట్లోనే వేసేస్తున్నా. ఇంకా వేయించుకొని అవి పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇంకా మన దీంట్లో ఇంకా అవన్నీ బాగా మెత్తగైన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోయిద్ది. కరెక్ట్ మెజర్మెంట్స్ అది. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతాయి. వాటర్ బాగా మరిగి ఇట్లా తెరులుతున్నప్పుడు ఇంకా మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ అయితే ఏం యూస్ చేయట్లేదు, ఇంట్లో నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. ఇంకా రైస్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా పైన వేసుకోవాలి. మీకు ఇష్టం ఉండైతే పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే, వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.